తెలంగాణ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులు అని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ నాయకులు భూపాలన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవ ముగింపు సభ చేగుంట మండలంలోని పొలంపల్లి గ్రామ శివార్లో ఉన్న కేవల్ కిషన్ సమాధి దగ్గర సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవ సభ జిల్లా కార్యదర్శి ఏ ఎల్లేశం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ నాయకులు భూపాల్, జిల్లా కార్యదర్శి మల్లేశంలు మాట్లాడుతూ భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వతంత్రం ఇచ్చింది. తెలంగాణకు మాత్రం స్వతంత్రం రాలేదన్నారు. ఆ సమయంలో తెలంగాణ నైజాం నవాబు పరిపాలిస్తున్నారని, ఆ సమయంలో భూస్వాములు పేద ప్రజలతో వెట్టి చాకిరీ చేయిస్తున్న సమయమని, కొన్ని లక్షల ఎకరాల భూస్వాముల దగ్గర ఉన్నాయని, పేదలకు వెట్టి చాకిరీ పెరిగిపోయిందని, తెలంగాణలోని కార్మిక వర్గాన్ని ప్రజలను ఐక్యం చేసి దొరలతో పోరాడి ఓడించిన చరిత్ర సిపిఎం పార్టీదేనని ఆయన అన్నారు. ఆ రోజుల్లో జరిగే వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా చదువుకున్న మేధావులతో పాటు చిట్యాల ఐలమ్మ తమ భూమిని కాపాడుకోవడం కోసం భూస్వాములు దొరలతో రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేసిందన్నారు. కమ్యూనిస్టులు నిరంతర పోరాటం ఫలితంగా 1948 సెప్టెంబర్ 17 నాడు తెలంగాణ నుంచి నైజాం నవాబు వెళ్లిపోయిన తర్వాత భారతదేశంలో విలీనం చేయడం జరిగిందని కొనియాడారు. మెదక్ జిల్లాలో కేవల్ కిషన్ ఒకరు. ఆయన మెదక్ జిల్లాలోని నీటి పారుదల కోసం, సాగునీటి కోసం పేదలకు భూములను పంచాలని, పాలేరుగాళ్ల జీతాల పెంపు, వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా పోరాడారన్నారు. ఆయన తండ్రి గారు ఆ రోజుల్లోనే పట్వారీగా ఉండి ప్రభుత్వ అధికారిగా ఉన్నారన్నారు. కేవల్ కిషన్ ప్రజల సమస్యలను పరిష్కరించాలని, వెట్టి చాకిరీ విముక్తి చేయాలని ప్రజా ఉద్యమాల బాటలో సామాజిక ఉద్యమాల్లో నిర్వహించారన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు చిట్యాల మైలమ్మ వర్ధంతి సందర్భంగా ప్రారంభమైన వారోత్సవాలను సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ విలీన దినం రోజు వారోత్సవాలు ముగిస్తాయని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటాలతో ఏమాత్రం సంబంధం లేని పాలక వర్గాలు తెలంగాణ సాయుధ పోరాటాలను పక్కదోవ పట్టిస్తున్నాయని తెలిపారు. ఆనాడు తెలంగాణ ఉద్యమం, కమ్యూనిస్టులు నిరంతర పోరాటాల ఫలితంగా సాధించిన ఫలితమే తెలంగాణ విలీన దినమని, కేవల్ కిషన్ మెదక్ జిల్లాలో అనేక పోరాటాలు నిర్వహించి ప్రజలకు తలలో నాలుకలుగా ఉన్నారన్నారు. ఆయన పోరాటాల వారసత్వాన్ని, కమ్యూనిస్టులుగా ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె నరసమ్మ, కె మల్లేశం, బసవరాజు, కమిటీ సభ్యులు సంతోష్, లక్ష్మీ నరసయ్య, నాయకులు అజయ్, దాసు, మల్లేశం, నాగమణి, రాజు, రైతులు, కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించుకుంటా ఉన్నాం. ఇందులో భాగంగానే మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ కేవల్ కిషన్ గారి యొక్క విగ్రహం దగ్గర ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఈ యొక్క సాయుధ పోరాట వారోత్సవాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు కమ్యూనిస్టులు ఆనాడు నైజాం నవాబుకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు భూమి కోసము, ముక్తి కోసము, పేద ప్రజల విముక్తి కోసం ఒక సాయుధ పోరాటం నడిపినటువంటి పరిస్థితి మనకు అందరికీ తెలిసిందే. సుమారు 10 లక్షల ఎకరాల్ని ఆ రోజు ప్రజలకు పంపిణీ చేశారు. 3,000 గ్రామాలు విముక్తి చేశారు. 5,000 మంది ప్రజలు ఆ రోజు అమరులయ్యారు. అలాంటి యొక్క పెద్ద వారసత్వం కలిగినటువంటి పోరాటాన్ని బీజేపీ వాళ్ళు ఈరోజు ఒక హిందూ ముస్లిం కొట్లాటగా చిత్రీకరిస్తూ ఉన్నారు. ఆ రోజు నైజాం నవాబు ముస్లిం కాబట్టి ఆ నవాబుని కూలదోసింది హిందూ ప్రజలు అని చెప్పేసి ఈ యొక్క పోరాటాన్ని మొత్తం వక్రీకరించేటువంటి ప్రయత్నం బీజేపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి విమోచన దినోత్సవం అని చెప్పి హిందూ ముస్లిం కొట్లాటగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం ప్రజల యొక్క మైండ్లని మార్చడం కొరకు రజాకారణ పేరున సినిమాలు తీసి అట్లా వక్రీకరించే పరిస్థితి చేస్తూ ఉన్నారు. అదే సందర్భంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము సాధించాము, ఆనాడు హైదరాబాద్ స్టేట్ని భారతదేశం విలీనం కావడానికి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళు కూడా ఈరోజు సాయుధ పోరాటాన్ని, కమ్యూనిస్టు వారసత్వాన్ని విస్మరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రజా పాలన పేరిట ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉంది. గతంలో 10 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ యొక్క విలీన దినోత్సవాన్ని జరపకుండా కాలయాపన చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఎంఐఎం అదే పరిస్థితి కొనసాగించింది. గతంలో చివరిలో కొద్దిగా జాతీయ సమైక్యతా దినం అని చెప్పేసి పాటించే ప్రయత్నం చేశారు. ఏదేమున్నా ఆనాడు భూమి కోసం, దున్నేవాడి భూమి కోసం తీసినటువంటి పోరాటాన్ని వక్రీకరించి రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలు వక్రీకరిస్తున్నాయి. వాస్తవంగా తెలంగాణ సమాజంలో ఆనాడు నైజాం నవాబుకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాల్లో భూస్వాములు, ధరలు, జమీందారులు, జాగీర్దారులకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఒక సాయుధ పోరాటం నడపడం వల్లనే నెహ్రూ ప్రభుత్వం ఆనాడు దిగివచ్చి భూ సంస్కరణ చట్టం తీసుకొని వచ్చింది, కౌలుదారి చట్టం తీసుకొని వచ్చింది. అందరికీ భూ పంపిణీ చేయడానికి ఒక మార్గం సుగమం ఒక పోరాటం చరిత్ర. ఇటువంటి పోరాటంలో ఐలమ్మ గారు, చాకల ఐలమ్మ గారు, దొడ్డి కొమరయ్య గారు, అలాగే బందగి గారు, ముగ్ధు మొయినుద్దీన్ గారు, ఇలాంటి ఎంతో మంది నాయకులు అమరత్వాన్ని పొందిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.
సాయుధ పోరాట కాలంలో కమ్యూనిస్టు యోధులు రావి నారాయణ రెడ్డి గారి కాడ నుంచి బద్దం ఎల్లారెడ్డి గారి కాడ నుంచి భీమిరెడ్డి నరసింహారెడ్డి వరకు అనేక మంది నాయకులు కూడా అమరత్వం మీద పోరాటం చేసినటువంటి పరిస్థితి మనకు అందరికీ తెలిసిందే. అందుకే మహాత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసత్వాన్ని ఈరోజు మనమందరం కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఆ చరిత్రను ప్రజలకు కొత్త తరాలకు వివరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఈరోజు కేవల్ కిషన్ గారి యొక్క విగ్రహం దగ్గర ఆయన యాక్సిడెంట్ అయ్యి చనిపోయి అంటే ఆనాడు భూస్వాములు ఆయన హత్య చేశారు ఇక్కడ. దాన్ని అటువంటి స్థలంలోనే ఆయన ఈ ప్రజల కోసం పోరాడినటువంటి ఈ ప్రాంతంలోనే ఈ యొక్క కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ ప్రతి సంవత్సరం జరుపుతా ఉంది. ఈ సందర్భంగా మొత్తం మెదక్ జిల్లా ప్రజలే కాదు తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచన చేసుకోవాలి. రాబోయే కాలం అంతా కూడా భూముల కోసము, కూలీ కోసము, అనేక రకాల సమస్యల కోసం మన పోరాటాల్ని మరింత ముందుకు తీసుకొని పోవడమే వాళ్ళకు నిజమైన నివాళి అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా పొలంపల్లిలోని కేవల్ కిషన్ విగ్రహం దగ్గర ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం యొక్క వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి కామ్రేడ్ కేవల్ కిషన్ గారు మెదక్ జిల్లాలో ఆనాడు సాయుధ పోరాటం ప్రత్యక్షంగా జరగకపోయినా సాయుధ పోరాట ఛాయల ద్వారా అక్కడ నేర్చుకున్నటువంటి అనుభవాలన్నింటినీ కూడా మెదక్ జిల్లాలో అనేక భూ పోరాటాలని కేవల్ కిషన్ గారు నడిపిర్రు. ఈ జిల్లాలో భూస్వాములకు వ్యతిరేకంగా, అంటరానితనానికి వ్యతిరేకంగా, పాలేళ్ల వ్యవస్థ పోవాలని చెప్పి అనేక పోరాటాలు కేవల్ కిషన్ గారు చేసిండ్రు. ఆ పోరాటాలు చేస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ భూస్వాములు ఆనాడు కాంగ్రెస్ గుండాలు దీన్ని ఓర్వలేక ఈ ప్రాంతంలోనే కేవల్ కిషన్ గారిని రోడ్డు ప్రమాదం ద్వారా హత్య చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవల్ కిషన్ గారి సమాధి వద్ద డిసెంబర్ 26వ తారీఖు నాడు జాతర కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. అందుకే ఈ సాయుధ పోరాట వారసత్వాన్ని ఇవాళ బీజేపీ వక్రీకరిస్తుంది. కాబట్టి కేవల్ కిషనే మెదక్ జిల్లాలో నిజమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాట వారసుడు అనేటువంటి విషయాన్ని అర్థం చేయించడం కోసం సిపిఎం పార్టీ మెదక్ జిల్లాలో ప్రయత్నం చేస్తుంది. కేవల్ కిషన్ గారి ఆశయాన్ని కొనసాగించడంలో భాగంగా మెదక్లో నిర్మించినటువంటి ప్రజా సంఘాల కార్యాలయానికి కూడా కేవల్ కిషన్ భవన్ అని పేరు పెట్టడం జరిగింది. ఆయన చేసినటువంటి భూ పోరాటాల అనుభవం ద్వారా ఈ జిల్లాలో ఇంకా భూ పోరాటాలు నడుపుతున్నాం. ముఖ్యంగా చేగుంట మండలంలోని చిట్టోజుపల్లిలో జరుగుతున్నటువంటి ఈ భూ పోరాటం కూడా ఆ కోవకు చెందిందే. కేవల్ కిషన్ గారి యొక్క స్మారకంగానే ఇట్లాంటి పోరాటాలు నిర్వహిస్తున్నాము. ఈ సాయుధ పోరాట వారసత్వాన్ని మెదక్ జిల్లాలో సిపిఎం పార్టీ కొనసాగిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం.